అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పరిణలోకి గత అనుభవం పలువురు సీనియర్లతో చర్చించాక సీఎం చంద్రబాబు నిర్ణయం అని చెప్పి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందట. ఆయనకు వాస్తవంగా మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది స్పీకర్ అని చెప్పి ఒక వార్తనిచ్చారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పలువురు సీనియర్తో చర్చించాక నిర్ణయం. అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడికి దక్కనున్నట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లతో చర్చించాకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వైసీపీ సర్కారులో అయ్యన్న పాత్రుడు అనేక వేధింపులను ఎదుర్కొన్నారు. అయినా సరే ధైర్యంగా ఎదురొద్దారే తప్ప వెనక అడుగు వేయలేదు. చట్టసభల్లో ఆయనకు ఉన్న అనుభవం స్పీకర్గా రాణించడానికి దోహదపడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన వాస్తవంగా మంత్రి అవుతాడు అనుకున్నారు. సీనియర్ పార్టీ నాయకుడు మంత్రి పదవి అవకాశం ఇస్తారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన అనేక రకాలుగా పోరాటాలు చేసిండు కాబట్టి మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. కానీ ఆయన మంత్రి పదవి నుంచి స్పీకర్ స్థానంలోకి ఇవాళ కూర్చోబెట్టే అవకాశం ఉంది. వాస్తవంగా యాక్టివ్ పొలిటీషియను ఆయన. అట్లాంటి వ్యక్తి వాస్తవంగా మంత్రి పదవిలో ఉండాలి. స్పీకర్ అంటే యాక్టివ్గా ఉండటానికి లేదు, పాలిటిక్స్ ఉండవు. ఇక ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు గడిచినంతసేపు ఉంటాయి తప్ప తర్వాత ఆయన పాత్ర చాలా లిమిటెడ్గా ఉంటుంది. మరి ఎందుకో ఆయన అటు పంపించారు. ఇది ఒక వార్త. దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం.